యూట్యూబ్లో ఎన్ని మినిట్స్ వీడియో అప్లోడ్ చేయాలి, డీటెయిల్డ్గా ఒక వీడియో పెట్టండి అనేసి అడుగుతున్నారు. వీడియో లెంత్ అనేది ఎంతైనా ఉండొచ్చండి, దానికి లిమిట్ ఏం లేదు. కానీ మీరు ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు 15 మినిట్స్ కంటే ఎక్కువ మినిట్స్ ఉన్న వీడియో అప్లోడ్ చేయాలి అంటే కనుక మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ కంపల్సరీ అయి ఉండాలి. అంతే. మామూలుగా వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు ఎన్ని వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎన్ని మినిట్స్ అన్నా పెట్టండి, అది ఎంగేజింగ్గా ఉండాలి. ఆడియన్స్కి ఎంగేజింగ్గా ఉంటేనే వ్యూస్ వస్తాయి కదా మనకి. సో ఆడియన్స్ ఎంగేజ్ అవ్వాలన్నమాట వీడియోలో. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మంచిగా ఉంటేనే కదా వ్యూస్ వచ్చేది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మానిటైజేషన్కి ముందు వాచ్ అవర్స్ రావాలనుకోండి, లెంతీ వీడియోసే ఉండాలి. లెంతీ వీడియోస్ ఉంటేనే మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఒక చాలా చిన్న రెసిపీ ఉందనుకోండి, జ్యూస్ రెసిపీ ఉందనుకోండి, ఆ జ్యూస్ని మనం 5 నిమిషాలు పెట్టలేము, 8 నిమిషాలు పెట్టలేము. వీడియోని 1 నిమిషంలో పెట్టచ్చు, 2 నిమిషాల్లో పెట్టచ్చు. సో ఇప్పుడు ఆ జ్యూస్ ఇలా చేయాలి అనేసి 5 నిమిషాలు పెడితే సాగదీసి సోదిలాగా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా. అలా పెట్టకూడదు. ఏ రెసిపీ ఎంత ఉండాలో అంతే పెట్టాలి. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ గురించి మాట్లాడాలి, చాలా ఎక్కువ ఉంది మాట్లాడాల్సింది, ఎక్కువ టైం పెట్టుకోవాలి. తక్కువ టైమే ఉంది, లేదు నాకు ఎక్కువ వాచ్ అవర్స్ ఫాస్ట్గా రావాలి అనేసి ఎక్కువ సాగదీసి పెట్టారనుకోండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు, రికమెండేషన్స్ తగ్గిపోతాయి వీడియోకి. సో అట్లా మనం ఎంత మాట్లాడాలో, ఎంత చెప్పాలో వీడియోలో అంతే చెప్పాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే మానిటైజేషన్ అయిన తర్వాత అయినా సరే వీడియో లెంత్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇప్పుడు రెవెన్యూ ఎక్కువ రావాలని మనం అన్నీ 8 మినిట్స్ పైన పెట్టకూడదు. 8 మినిట్స్ పైన పెడితే మిడ్ రోల్ యాడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. సో 8 మినిట్స్ పైన పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేసి మీరు సాగదీసి పెట్టడాలు కూడా చేయకూడదు. 8 మినిట్స్ వరకు ఎవరు చూడకపోతే మీకు అదంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ లేకపోతే అసలు ఇంప్రెషన్సే ఉండవు. సో అట్లా మనం ఎంత మాట్లాడాలి, ఎంత అవసరం అవుతుంది ఆ వీడియోకి అంతలంతే ఉండాలి, అంతకంటే ఎక్కువ అవసరంలా. ఇన్ని మినిట్సే ఉండాలి అనేది రూల్ ఏం లేదు యూట్యూబ్లో. ఎన్ని మినిట్స్ అయినా ఉండొచ్చు, కానీ మనం ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని మన వీడియోస్ అనేది ఉండాలన్నమాట. సో ఇదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.